అసలు మంకీ ఫాక్స్ అంటే ఏంటి? అది ఎక్కడ పుట్టింది? దాని ద్వారా మనకు ఎంతవరకు ముప్పు పొంచి ఉంది? మరియు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మంకీ ఫాక్స్ మొట్టమొదటిసారిగా 1958లో డెన్మార్క్ దేశంలో పరిశోధన కోసం ఉపయోగించిన కోతులలో గుర్తించబడింది. ఈ వ్యాధి మొదటిసారి 1970లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఒక 9 నెలల బాలుడికి సోకింది. ఈ వైరస్ మనుషులకు ఎలా సోకిందో ఎవరికీ తెలియదు, కానీ ఆఫ్రికాలోని ఎలుకల ద్వారానో లేక కోతుల ద్వారానో సోకిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 24 జూలై 2023 నాటికి భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో మంకీపాక్స్ వ్యాధి బారిన పడిన వారు మొత్తం 27 మంది. వారిలో 12 కేసులు కేరళ నుండి నమోదైతే 15 కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. ఫిలిప్పీన్స్, స్వీడన్ మరియు పాకిస్తాన్తో పాటు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సెంట్రల్ మరియు తూర్పు ఆఫ్రికాలో కొత్తగా మంకీపాక్స్ కేసులు పెరిగాయి. యుఏఈ నుండి వచ్చే 3 ప్రయాణికులు పాకిస్తాన్లో మంకీపాక్స్ వైరస్ పాజిటివ్ వచ్చిందని ఆరోగ్య శాఖ తెలిపింది. వ్యాధి సోకిన వ్యక్తులను క్వారంటైన్ చేశారు. ఏప్రిల్ 2023 నుండి పాకిస్తాన్లో 11 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఒకరికి సీరియస్గా ఉందని తెలిపారు. WHO నివేదిక ప్రకారం ఇప్పటి వరకు 14,000 మందికి సోకినట్లు మరియు 524 మంది మరణించినట్లు తెలిపింది. అలాగే ఈ వైరస్ కేసులు గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువ అయ్యాయని తెలిపింది. మంకీపాక్స్ ఇప్పుడు 13 ఆఫ్రికన్ దేశాలలో పాకింది. ఇప్పటి వరకు 96% కంటే ఎక్కువ కేసులు మరియు మరణాలు ఒక్క కాంగో దేశంలోనే నమోదయ్యాయి. బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మంకీపాక్స్ను ప్రపంచ ముప్పుగా ప్రకటించింది. కొత్త వేరియంట్ కారణంగా మంకీపాక్స్ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. WHO యొక్క పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ డిక్లరేషన్ ప్రకారం అనుమానాస్పద మంకీపాక్స్ రోగుల ట్రీట్మెంట్ కోసం ఎయిమ్స్ గైడ్లైన్స్ని జారీ చేసింది. దీని ప్రకారం హాస్పిటల్లో దానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. జ్వరం, దద్దుర్లు మరియు కండరాల నొప్పులు ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఇంకా ఎలాంటి కేసులు నమోదు కానప్పటికీ అనుమానాస్పద మంకీపాక్స్ లక్షణాలతో బాధపడుతున్న రోగుల నిర్వహణ కోసం మంగళవారం ఎయిమ్స్ గైడ్లైన్స్ని విడుదల చేసింది. ముందు జాగ్రత్త చర్యగా ఈ చర్యలు చేపడుతున్నామని, మంకీపాక్స్ అనేది మశూచిని పోలి ఉంటుందని, అయితే తక్కువ తీవ్రత ఉంటుందని చెప్తున్నారు. మంకీపాక్స్ అనేది జెనెటిక్ వైరస్, అంటే ఇది జంతువుల నుండి మనుషులకు సంక్రమిస్తుంది. ఇది ప్రధానంగా ఎలుకలను మరియు అప్పుడప్పుడు కోతులను ప్రభావితం చేస్తుంది. మానవులు ఈ వైరస్ సోకిన జంతువుల శరీరాన్ని మరియు వాటి సలైవాని తాకడం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. మశూచితో పోలిస్తే మొత్తం మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు ఈ వ్యాధి వేగంగా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధి సాధారణంగా మశూచి వంటి లక్షణాలతో ఉంటుంది. వీటిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, చలి మరియు అలసటగా ఉంటుంది. తర్వాత దద్దుర్లతో మొదలై గడ్డలలాగా తయారవుతాయి. తర్వాత వ్యాధి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది మరియు కొన్నిసార్లు ఇది మరణానికి కూడా దారితీయవచ్చు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మంకీపాక్స్ ఉందని తెలిసిన వ్యక్తి దగ్గరకు వెళ్ళొద్దు. తెలియక వెళ్ళిన మనిషిపై దుద్దులు ఉంటే తాకొద్దు. మంకీపాక్స్ ఉన్న వారితో ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం మరియు ఫిజికల్ కాంటాక్ట్కి దూరంగా ఉండాలి. ప్రస్తుతం జంతు ప్రేమికులు వాటిని దూరంగా ఉంచడం మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.